మా పూరి ట్రిప్లో డే 3 డే 1 అంతా జర్నీకే సరిపోయింది. డే 1 మేము లేట్గా బయలుదేరడం వల్ల అదంతా జర్నీ సరిపోయింది. ఇంకా సెకండ్ డే పూరిలో జగన్నాథ స్వామి దర్శనం అండ్ ఈవినింగ్ అయ్యేటప్పటికి కోనార్క్ టెంపుల్ విజిట్ చేసాము. ఇంకా డే అంతా అలా గడిచింది అనమాట. నైట్ రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం జర్నీ చాలా ఇబ్బంది పడ్డాము. అంతసేపు కూర్చొని ఉండాలంటే కష్టం కదా. సో శ్రీకాకుళం దగ్గరలోకి వచ్చేటప్పటికి అంటే 2:30 అయినట్టుంది. అప్పుడు ఒక రిసార్ట్ ఉంటే అక్కడ స్టే చేసాం నైట్ అంతా. బీచ్ వ్యూ చాలా బాగుంది చూడడానికి. మెయిన్ నిద్ర, మనిషికి నిద్ర ఉంటేనే, ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, నిద్ర లేకపోతే ఉండలేరు అంటారు చూడండి, అంత ఇబ్బంది. నేనైతే మాత్రం నిద్రకి చాలా ఇబ్బంది పడిపోతాను. నాకు నిద్ర లేకపోతే అంటే నేను ఎక్కువ నిద్రపోతాను అన్నమాట. సో ఇంకా హ్యాపీగా పడుకున్నాం రిసార్ట్లో మంచిగా. చాలా రెస్ట్ తీసుకున్నాం. బాడీకి రెస్ట్ అన్న ఫీలింగ్ అనిపించింది. అక్కడ చూడండి ఇసుకలో కూడా మొక్కలు పెంచుతున్నారు. రిసార్ట్స్ అంటే అంతే కదా, చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు, బాగుంటుంది, మంచిగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు శ్రీకాళహస్తిలోనే శ్రీముఖలింగేశ్వర టెంపుల్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాము. అసలు యాక్చువల్గా అక్కడికి వెళ్తాము అని అనుకోలేదు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ అనుకోకుండా శివుడు మమ్మల్ని పిలిచినట్టు అనిపించిందేమో. సో ఇంకా అలా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మేము వెళ్ళేటప్పటికి 12-12:30 అయినట్టుంది. అక్కడ ఏ టైం నుంచో ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ 2 వరకు అయితే క్లోజ్ ఉంటుందంట. ఆఫ్టర్నూన్ డోర్స్ క్లోజ్ చేసేస్తారు. సో 2 o'clockకి మళ్ళీ పంతుల్లో వచ్చి ఓపెన్ చేశారు. ఆ మిడిల్ ఆఫ్ ది టైంలో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం. చాలా పీస్ఫుల్ అనిపించింది. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి, అంటే మన దగ్గర లొకేషన్లో ఇంత మంచి టెంపుల్ ఉందా అనిపించింది నాకైతే. దీనికి కూడా వెనకాల ఒక స్టోరీ ఉంది ఈ టెంపుల్కి. సేమ్ పూరి జగన్నాథ టెంపుల్ అండ్ కోనార్క్ టెంపుల్స్ ఎలా ఉన్నాయో ఇది కూడా యాస్టీస్ అలానే ఉంది. అప్పట్లో కట్టింది. ఆ శిల్పాలు చెక్కడం కానీ, రాయితో అంత పెద్దగా కట్టడం చాలా గ్రేట్ అనిపించింది. అన్ని శివలింగంకి ఎన్ని రూపాలు ఉంటాయో అన్ని రూపాలు ఉన్నాయి. గణపతులు కూడా డుండి గణపతులని, సాక్షి గణపతులని, నైరుతీశ్వరుడని అలా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క గోపురం లాగా పెట్టి ఉంచారనమాట. అండ్ నెక్స్ట్ వారాహి పార్వతీ అమ్మవారు అన్నట్టు బాగుంది. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ ఎవ్రీ మండే అక్కడ అన్న సంతర్పణ కూడా జరుగుతుందంట. కాకపోతే మేము వెళ్ళే టైంకి లేట్ అయిపోయింది కాబట్టి అక్కడ అన్న సంతర్పణ అదేమీ లేదు. ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మనం భోజనం కూడా ఇబ్బంది పడక్కర్లేదు. అండ్ మన దగ్గరలో ఉన్న శివాలయంకి ఇలా అన్నీ పెట్టలేము కదా, అంటే బయట శివుడు ఉండడు, లోపలే ఇలా శివలింగం ఉంటుంది. కాకపోతే ఇక్కడ బయట కూడా ఉన్నది కాబట్టి మనం ఏదైనా పూజ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ శివలింగం ప్రత్యేకత ఏంటి అంటే ఫేస్ ఉంటుంది, అంటే ముక్కు, చెవులు, నోరు అలా ఉంటుంది అనమాట. అందుకే ముక్కలింగేశ్వర టెంపుల్ అని అన్నారేమో. దీని వెనుక స్టోరీ ఏంటి అంటే ఒక కుండలు చేసుకునే పర్సన్ ఉంటాడు కదా, ఆయనకి చాలా కాలంగా పిల్లలు పుట్టకపోతే శివుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాడంట. నాకు పిల్లలు పుడితే నేను వచ్చి నీకు పెద్ద అండాలంతో పాలాభిషేకం చేస్తా అని చెప్పి అనుకున్నట్టుగానే ఆయనకి ఒక కోరిక మేరకు బాబు పుట్టాడు కదా. సో ఇప్పుడు మొక్కు తీర్చుకోవాలి కదా, సో అందుకనే పెద్ద అండాలంతో పాలు తీసుకొని వెళ్ళాడంట. ఆ అండాలం ఎంత ఉందంటే బయట డోర్ ఉంది కదా దానికన్నా పెద్ద అండాలం. చాలా ట్రై చేశాడట లోపలికి తోయడానికి, అస్సలు వెళ్ళలేదు. ఇంకా చాలా మందితో ప్రయత్నించారు అయినా వెళ్ళలేదు. ఇంకా నా వల్ల కాదని చెప్పేసి అక్కడే వదిలేసి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోయారంట. మార్నింగ్ వచ్చి చూసేటప్పటికి ఎవరు డోర్స్ ఓపెన్ చేయలేదు, డోర్స్ ఇంకా లాక్ చేసే ఉన్నాయి. అయినా సరే ఆ అండాలం శివుడు వెనకాల ఉందంట. భక్తులు అందరూ, ఆ పూజారులు కానీ అందరూ ఆశ్చర్యపోయారు. అదే స్టోరీ. అందుకనే శివుడు వెనకాల అండాలం ఉంటుంది. దానికి ఒక ఇత్తడిది ఉంటుంది కదా ర్యాపర్ లాగా, దాంతో అతికించి పెట్టారన్నమాట. ఎవరైనా సరే పిల్లలు లేని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి పండ్లు, బియ్యం, ధాన్యం, నవధాన్యాలు అలాంటివన్నీ సరే అందులో వేసి డబ్బులు మొక్కుకుంటే పిల్లలు పుడతారని వాళ్ళ నమ్మకం. చాలామందికి అలా మొక్కుకున్న వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారంట. అండ్ ఇన్ ద సేమ్ వే మేము ఇలా మొక్కుకోకపోయినా మా బాబు ఇంత హ్యాపీగా ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు అంటే మేము శివుడనే అనుకుంటాం. అందరు దేవుళ్ళు కాపాడారు. బట్ మా అమ్మకైతే చాలా గట్టి నమ్మకం అన్నమాట శివుడు అంటే. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది కదా, అదే అన్నమాట. ఈ టెంపుల్ స్టోరీ కూడా వినడానికి బాగుంది. అక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ మన పూజారులు కూడా చెప్తున్నారు. ఇంక 2 o'clock అయిపోయింది, పంతుల్లో వచ్చారు, ఓపెన్ చేశారు. ఇంక మేము అలా కొంచెం దొంగగా చిన్నగా క్యాప్చర్ చేశాను లోపల. చాలా బాగుంది. లోపల అంతా చీకటిగా అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం అంత
మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. మనం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ అప్పుడప్పుడు ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు ఆ స్టోరీస్ తెలుసుకుంటూ ఉంటే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, అబ్బా ఆ రోజుల్లో స్టోరీస్ ఇలా ఉండేవే, గుళ్ళు ఇలా కట్టారే, మనం అప్పుడు ఉండుంటే బాగుండు అన్న ఫీలింగ్ నాకైతే ఏ టెంపుల్కైనా అటువంటి ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. టెంపుల్స్ అంత బాగున్నాయి. శివుడు ముఖంతో ఉంటుంది చూడండి, వెనకాల పెద్ద అండాలం. చాలా బాగుంది చూడడానికి. అంటే విశాఖపట్నం, ఇక్కడ తుని, రాజమండ్రి అలాంటి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది ఈజీగా విజిట్ చేయొచ్చు. వెళ్ళి శ్రీకాకుళంలో ఉంటుంది శ్రీ ముఖలింగేశ్వర టెంపుల్ అని. ఇంక ఇక్కడ మేమైతే మా బాబు గారిని బసవా అని భయపించి పడుకోబెడతాం. నైట్ టైం పడుకుంటాడు. సరే చూడరా నీ బసవ రియల్ బసవ అని చెప్పి చూపిస్తున్నా. వాడు కిందకి దిగేయడానికి కొంచెం పేచీ పెడుతున్నాడు అన్నమాట. ఇది మా డే 2లో శ్రీముఖలింగేశ్వర టెంపుల్ విజిట్. ఇంకొక టెంపుల్కి వెళ్ళాం, అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.